చేస్తే ఇంకా మంచిగా హాయిగా దీని ప్రశంసీయ మంచిగా ఒక కార్యక్రమం చేసుకోవచ్చు. అయితే నేను ఈ సమయంలో ఆల్రెడీ చెప్పినట్టు మా టీవైటీటీసీ నుంచి ఒక 2 లెటర్స్ తయారు చేసినాము. ఏంటంటే ఇమీడియట్గా మాకు ఎలక్షన్ కాగానే లాస్ట్ సండే మా యంగ్ టీమ్ కొంతమంది, నేను అందరినీ పేర్లు చేయలేను ఇప్పుడు, యంగ్ టీమ్ని ఒక్కసారి నేను పిలుస్తాను. మన కిషన్ రెడ్డి గారిని వాళ్ళని పరిచయం చేయాలి. మాకు యంగ్గా ఒక కొత్తగా ఫస్ట్ జనరల్ సెక్రటరీ అయితే ఆల్రెడీ మీకు పరిచయం చేశారు నాగేశ్వరరావు గారు, అలాగే ట్రెజరర్ మన రమేష్ గారు. కానీ దీని వెనకాల యాక్చువల్లీ టీమ్ హూ ఇస్ హార్డ్ వర్కింగ్ ఇది చేసే వాళ్ళలో వాళ్ళు చాలా చిన్నవాళ్ళు, ఇంకా యంగ్ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా నేను పేర్లు కొన్ని చెప్తాను. లేడీస్ సైడ్లో మా శ్రీదేవి గారు ఉన్నారు, అలాగే సురేష్ గారు. ఒక్కసారి నిలబడితే అట్లీస్ట్ నిలబడండి. గోమాత సురేష్ గారు, గౌతమ్ జి, సురేంద్రనాథ్, నవీన్ గారు అండ్ వీళ్ళందరూ అంటే ఇంకా చాలామంది ఉన్నారు. మన పవన్ గారు, ఇలాంటి యంగ్ జనరేషన్ వాళ్ళు ముందుకు వచ్చేసి ఈ పనిని ఇంకా మంచిగా చేద్దామనేది ఆల్రెడీ రిజల్ట్స్ స్టార్ట్ అయినాయి. పర్టికులర్గా గోమాత సురేష్ ఇవన్నీ, మన గౌతమ్ గారు వీళ్ళు, మన సురేందర్ గారు వీళ్ళైతే బ్యాక్గ్రౌండ్లో ఉండేసి పని ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో మనం ఇంటర్నేషనల్ యోగా ఈరోజు మన ఉద్దేశము ఈ వచ్చే కార్యక్రమాన్ని ఒక ఘనంగా జరపగలగాలి, దానికి ఒక మంచి వేలో జరగాలి. దానికి ఏంటంటే హైదరాబాద్లో ఇప్పుడు సార్ చెప్పిన మేము మాట్లాడిన తర్వాత మనం హైదరాబాద్లో ఈసారి సార్ స్వయంగా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన ఓన్ ఎఫర్ట్స్తో మనకి ఈ ప్రోగ్రామ్ మళ్ళీ, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మంచిగా జరగాలనేది ఆయన తాపత్రయము. సో కాబట్టి మనము అందరం కలిసి ఇంకా సపోర్ట్ ఇచ్చేసి మెయిన్ యోగాకు సపోర్ట్ చేద్దాం. ఒక యోగా అనేది మన జీవితంలో మంచిగా అయిపోతే దానికి అర్థం చేసుకుంటే బాగుంటుంది. సాధారణంగా యోగాలో ఏమవుతుంది, నా పర్సనల్ అనుభవం ఒక 1 మినిట్లో చెప్తాను. యోగంలో ఏమవుతుందంటే అసలు ఉద్దేశం యోగంలో మన అహంకారము, జెలసీ ఇవన్నీ తగ్గాలి. కానీ నేను చూసేది ఏంటంటే యోగా దాంట్లోనే ఫస్ట్ అది ఎక్కువైపోతుంది, ఎందుకో తెలియదు. కానీ తర్వాత స్టడీ చేశాను, ఏమవుతుందంటే మన యోగాభ్యాసం చేస్తుంటే మన లోపల ఉన్న ఇవి అన్నీ బయట వస్తాయి. అది బయట మనం ప్రక్షాళనం చేయగలిగే శక్తి మనకు రావాలి. అది ప్రక్షాళనం చేస్తే మళ్ళీ ఆ స్థితికి చేరుకుంటాము, ఏది భగవంతుడు అనేది, అది మన ఉద్దేశము. అయితే మనకు దాంట్లో ఇంగ్లీష్లో ఒక మాట ఎప్పుడైనా అంటాను నేను, ఎవ్రీబడి థింక్స్ ఆఫ్ చేంజింగ్ ద హోల్ హ్యూమానిటీ. ఎవ్రీబడి థింక్స్ ఆఫ్ చేంజింగ్ ద హోల్ హ్యూమానిటీ. Nobody thinks of changing himself. Nobody changing himself. You change yourself, automatically humanity changes. మనల్ని మనము మార్చుకుంటే ఆటోమేటిక్గా సమాజం కూడా మార్చుకుంటుంది. మన శ్రీధర్రావు గారు చెప్పినట్టు మనం అందరం యంగ్ జనరేషన్ని ఒక మంచి ఒక భవిష్యత్తు ఇవ్వడము మన ధర్మము. అయితే ఈ యోగా డే ద్వారా, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళలో ఒక అవగాహన తెచ్చి మళ్ళీ రెగ్యులర్ కార్యక్రమాలు కూడా తీయాలి. అయితే మా తరఫు నుంచి టీవైటీటీసీ నుంచి ఒక చిన్న విన్నపము, ఒక రిక్వెస్ట్ మనము ఇవ్వాలి. ఒకటి అయితే ఆల్రెడీ చెప్పినట్టు మన ప్రధానమంత్రి గారిని ఆయన వస్తే ఇక్కడ దానికి ఆల్రెడీ మన కిషన్ రెడ్డి గారు మాకు చెప్పారు. నేను ఆల్రెడీ లెటర్ ఇచ్చానండి, మొన్ననే ఆయన వచ్చారు కాబట్టి ఈ ఇయర్ అయితే కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఆయన రావచ్చు. మనం వస్తే ఆయన వచ్చిన కళ అది వేరేనే ఉంటుంది. దట్ విల్ బి ఏ గ్రేట్ థింగ్ ఫర్ అస్. సో దానికి మేము ఆల్రెడీ ఒక లెటర్ రూపంలో ఒక రిక్వెస్ట్ తీసుకొచ్చాము. రెండవది ఏంటంటే మేము ఆయుష్ డిపార్ట్మెంట్, అది కూడా మన మోదీ గారి ఆయన కృషియే, ఆయుష్ మినిస్ట్రీ సెపరేట్ ఉంది, దాంట్లో యోగాని చాలా ప్రోత్సహిస్తున్నారు. ఈ మధ్యలో యోగా టీచర్స్కి మంచిగా ఇది ప్లేస్మెంట్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. పార్ట్ టైం ఉన్నా కూడా ఒక స్టార్టింగ్ అయితే జరిగింది. కానీ ఇక్కడ మన తెలంగాణలో కూడా చాలామంది టీచర్స్కి అవకాశం వచ్చింది. వాళ్ళందరూ కృషి చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో పూర్తి జిల్లాల్లో కూడా ఆయుష్ మందిర్స్లో చేస్తున్నారు. కొన్ని కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు కొంచెము దూరం అయితే ఇంకా మంచిగా చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు పేమెంట్ ఉంది, అది కొంచెం తక్కువ ఉంది. ఏదైనా పాసిబిలిటీ ఉంటే మన ఆయుష్ మినిస్ట్రీ ద్వారా
వాళ్ళను పెంచే అవకాశాలు ఏదైనా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో సార్ చాలా చూస్తారు. ఆ లెటర్ కూడా మేము ఒక ప్రిపేర్ చేసినాము. అలాంటి కొన్ని సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఐఎస్ డిపార్ట్మెంట్తో. మా టీవైటీటీసీ ఎప్పుడో నుంచి హెల్ప్ చేస్తుంది, ఇప్పుడు కూడా మేము హెల్ప్ చేస్తాము. వాళ్లకు అందరికీ హెల్ప్ చేయాలనేది మా ఉద్దేశం ఉంది. సో ఆ రిప్రజెంటేషన్ మన సత్యారెడ్డి గారు మేమందరం కలిసి ఒకటి ఇస్తున్నాము. సో దాని మీద సార్ కూడా మనకు గైడ్ చేస్తారండి. ఇందులో 2 లెటర్స్ అండి. అందరి తరఫున మన భారత ప్రధానమంత్రి గారిని నెక్స్ట్ ఇయర్ ఆహ్వానించమని చెప్పి మన అందరి తరఫున రెండవ లెటర్ అండి. ఆయుష్ డిపార్ట్మెంట్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 600-700 మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల కోసం కొంచెం వాళ్ళ శాలరీస్ పెంచడం, వాళ్ళ ట్రాన్స్ఫర్స్, లేకపోతే మిగతా ఇతరత్ర కొన్ని విషయాలు ఉన్నాయి. దాని గురించి ఇంతవరకు ఎప్పుడు మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. ఇప్పుడు మొదటిసారి, ఎందుకంటే మాకు బాధ్యత పెరిగింది. ఆ బాధ్యతను మేము ఎంతో కొంత బయట మేము చెప్పుకోవాలి కదా, మేము ఫలానా చేసామని. మేము కొత్తగా ఏర్పడినాం, కొత్త ప్రభుత్వం వచ్చింది మాది కూడా. కాబట్టి బయట అయ్యా మీరు అంటారు, అయ్యా మేము చేశాము. ధన్యవాదాలు మన సత్యారెడ్డి గారు. సో నేను దీంతో అందరికీ మళ్ళీ ఒక్కసారి చాలా థ్యాంక్స్ అండి. మా దాంట్లో యాక్చువల్లీ మొన్న ఎలక్షన్స్ కానీ అలాంటి గైడెన్స్ రూపంలో ఇంకా కొంతమంది పేర్లు నేను చెప్పడం మర్చిపోయినాను. మన డిఎస్ రాజు గారు ఒక సిస్టమేటిక్ పర్సన్, అంటే మాకు అందరికీ గైడ్ చేసేది, మీరు టైంలో చేయండి అన్ని ఎప్పుడైనా వస్తూనే ఉంటారు. ఎస్ఎస్ఐ నుంచి ఆయన ఎస్సీ ప్రభాకర్ వాళ్ళ శిష్యుల్లో. అలాగే కోటేశ్వరరావు గారు, మన సివి రావు గారు రాలేదు, ఆయన వస్తున్నారు. అలాగా చలపతిరావు గారు, ప్రభాకర్ గారు, ఇలాంటి పెద్దవాళ్ళందరూ సీనియర్స్ అందరు సపోర్ట్ ఉంది. మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుంది. మనం ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వచ్చే రోజుల్లో ఒక 1 వీక్ 10 డేస్ మనకు ఉంది. ఆ 10 డేస్ హార్డ్ వర్క్ చేసేసి వీలైనంత సాధ్యమైనంత మనం ఎంతమందిని ఎక్కువ మందిని తీసుకురాగలుగుతాం అది చేద్దాము. దాని ప్రక్రియ ఎలా ఉంటుంది, ఆఫీస్ అది ఇది అనేది లాస్ట్ టైం మనం అమీర్పేట్లో బీజేపీ ఆఫీస్లో ఇవన్నీ ఆఫీస్ ఏర్పాటు చేసి అక్కడ చేసినాము. మోస్ట్లీ ఈసారి కూడా అదే ఉండొచ్చు. మన సత్యారెడ్డి గారు దాన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. మనం కూడా అక్కడ కూర్చొని మీటింగ్స్ చేసుకొని దాని ప్రకారంగా ముందుకు వెళ్తాము. మళ్ళీ అందరము కలిసి ముందు రండి. మనం ఈ ప్రోగ్రామ్ని మంచిగా చేసి ఇంకా భవిష్యత్తులో యోగాకి ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. టీచర్స్కి కూడా ఒక మంచి ఉపాధి కలగాలి అనేది అదే ఉద్దేశంతో. ఎందుకంటే మా సివిరావు గారు ఒక మాట అంటారు, యోగా టీచర్స్ ఏంటంటే దే షుడ్ బి సెల్ఫ్ సఫిషియెంట్. మంచిగా ఒకటి సమాజంలో వాళ్ళు మంచిగా అభ్యాసం అది చేయగానే వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా మంచిగా ముందుకు రావాలి. ఫైనాన్షియలీ వీక్ ఉంటే ఏం చేయలేరు, అది కూడా అవసరం. సో ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈవెన్ అక్కడ పతంజలి వాళ్ళు కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాము, మేము అందరం చేస్తున్నాము. సో లెట్ us హ్యావ్ ఎ వెరీ గుడ్ ఒకేషన్. అండ్ మీరందరూ ఇంకా చాలా మందిని తీసుకొచ్చేసి ఇంకా వేరే వాళ్ళు మీ దృష్టిలో ఎవరైనా ఉంటే వాళ్ళను సపోర్ట్ చేసి ఈ కార్యక్రమానికి మళ్ళీ తీసుకురండి. We will meet again in the LB Stadium on that day. మళ్ళీ మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.